రాష్ట్రంలో దోమలు శరవ్యవహారం చేస్తూ ఉన్నాయి. మలేరియా, డెంగ్యూ లాంటి రోగాలు ప్రజల్ని పీడిస్తూ ఉన్నాయి. శానిటేషను మరీ అధ్వానంగా ఉంది. క్షేత్రస్థాయిలో శానిటేషన్ పట్టించుకునే నాయకుడే కరువయ్యాడు. సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారేమో ఎక్కే విమానం దిగే విమానం చందంగా ఆకాశంలో విహరిస్తూ ఉన్నారు. దావోసు, సింగపూర్ పర్యటనల పేరుతో హడావుడి చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకున్న పాపాన పోట్ల. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు గారిని, ఇవాళ రాష్ట్రంలో శానిటేషన్ ఏ రకంగా ఉందో మీరు ఒక్కసారి పరిశీలన చేశారని చెప్పి అడుగుతా ఉన్నాను. మీ యొక్క ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నారు, దీనికి మీరేం చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఒక్కసారి నా రివ్యూ చేశారా? మొన్న మీ యొక్క స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గురించి ఇవాళ పత్రికల్లో ప్రముఖంగా వార్తలు వచ్చినాయి. అతను వచ్చినాక ఈ యొక్క స్వచ్ఛంద సంబంధించి శానిటేషన్ అధ్వానంగా ఉందని చెప్పేసి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ రకంగా ఎన్నడూ లేనంతగా దోమలు స్వేరవ్యవహారం చేస్తూ ప్రజల అనారోగ్యాలు బారిన పడతా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? గతంలో మీరు సీఎంగా ఉన్నప్పుడు దోమల మీద దండయాత్ర అంటూ దోమల పేరు చెప్పి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఫుల్ సైజు హోర్డింగ్లు, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రజాధనం వృధా చేశారు. కానీ కనీసం దోమల లార్వాను కూడా చంపలేకపోయారు. మరి వాళ్ళు చూస్తేనేమో దోమలు ప్రజల మీద దండయాత్ర చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ రకంగా ప్రజలు అవస్థలు పడతా ఉంటే, దోమలు ఈ రకంగా ప్రజల్ని హింసిస్తూ ఉంటే, ఈ రకంగా శానిటేషన్ పడకేస్తే యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్ అనేవి కేవలం రికార్డులో తప్ప అమలు జరిగిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి అడుగుతా ఉన్నాను.